నా వరకు నేను గుడ్లవల్లేరులో తెలుగు మీడియంలో చదివాను ఇంటర్మీడియేట్ వరకు. ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజ్ చదివితే ఆ ట్రాన్సిషన్‌లో మాకు కొంచెం వి హాడ్ ప్రాబ్లమ్స్. సో, ఎవరైనా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మాకు ఇంగ్లీష్ మీడియం లేదు గనుక తెలుగులో చదివాం. ఎప్పుడు కూడా వి షుడ్ ప్రిఫర్ ఇంగ్లీష్ మీడియం ఫర్ అకాడమిక్స్. అక్కడ ఏమి ఆవేశాలును, మాతృభూమి, జన్మభూమి అయన్నీ తెలుగు నేర్చుకుంటాం. కనుక అవును. ఎవరైనా విద్యావేత్తలుగా నా అభిప్రాయము, నా కష్టాలు నేను అనుభవించిన తర్వాత ట్రాన్సిషన్‌లో వి హాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కనుక ఎల్‌కేజీ నుంచి, నర్సరీ నుంచి కూడా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం లభిస్తే ఆ క్లాసుల్లోనే పెట్టవలసిందిగా నేను నా యొక్క సూచన. మేడం గారు చాలా బాగా చెప్పారు. ఇంగ్లీష్ ఈజ్ మేడ్ ఈజీ. చాలా బాధపడుతుంటారు. అబ్బో! చాలా కష్టం అనుకుంటారు ఇంగ్లీష్. అబ్బో! ఇంగ్లీష్ అనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి ఇంగ్లీష్‌లో చదవలేడు. అందుకే తెలుగులో పెడతాం. తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా సులభం. అందువల్ల అదొక మైండ్ సెట్ ఏదో బండ, ఇంగ్లీష్ అంటే బండ, తెలుగంటే సులభం అనేది కేవలం మిత్తే. అందుచేత తల్లిదండ్రులు ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివించడం అది గ్లోబల్ లాంగ్వేజ్ గనుక దట్ ఈస్ మోర్ డిజైరబుల్ అని చెప్పి నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు. హార్టీ కాంప్లిమెంట్స్ టు యూ. థ్యాంక్ మరి యూ సార్. చిన్న గ్రామీణ ప్రాంతం నుండి కూడా చక్కటి సేవ మీరు అందిస్తున్నారు. మరి నడుపూరు సమీపంలో పెనుమల్లిలో ఉండి మీరు ఇటువంటి సేవ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం.